నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు, 400కు పైగా నిర్మాణాలు చేపట్టామన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్న పోలీసులు. అల్లూరు సీతారామరాజు జిల్లా సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ డంప్ స్వాధీనం, పోలీసులే లక్ష్యంగా అమర్చినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలంటూ భీమవరం మావుళ్లమ్మకు పూజలు, అమ్మను దర్శించుకుని వేడుకున్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి విమాబాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 401 ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విషయంలో బాధ్యత తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అతిరాత్ర మహాయాగం ఇంత అద్భుతంగా నిర్వహించిన జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మను సహకరించిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞకర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, కర్ణాటక ఋత్వికులు కేశవ స్వామియాజీ, విశ్వనాథ శర్మలను సత్కరించారు. గాజల్ శ్రీనివాస్, కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, నరహరిశెట్టి కృష్ణ, ఉత్తరాజు కాశీ విశ్వనాథరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ విషయాలు, ఎందుకంటే మాకు పూర్తిగా మా శాఖకి సంబంధించిన విషయాలు, ఏ యజ్ఞం చేయాలన్నా ఏంటైనా ఒక శాఖకి సంబంధించినంత వరకు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరగడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కూడా మా పెద్దలు విశ్వనాథరాజు గారు ప్రత్యేకించి ఇక్కడికి ఆహ్వానించటం, మరి ఇంతటి వేద పండితులు, మరి వారి వారి పరిచయంతో వారితో పాల్గొనే అవకాశం రావటం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది మహానుభావులు ఈ సభలో పాల్గొనడం, అలాగే ఈ యజ్ఞాన్ని తలపించి రేపటితోటి ఈ యజ్ఞాన్ని ముగించే కార్యక్రమంలో మరి ఆఖరి రోజు ముందుగా పాల్గొనడం అన్నది నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు గజల్ శ్రీనివాస్ గారు కానీ, ఇంకా మా చంద్రాజీ గారు కానీ, వెంకటరాజు గారు,
రాఘవరావు గారు, అలాగే మా రంగసాయి గారు, మరి ఇంతమంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎవరు ఎంతవరకు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి మన అవసరం ఉందన్నది వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్కడ ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేసిన కృషి ఇవాళ మన కంటికి కనపడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి అంతటికీ కూడా మరి శర్మ గారి సంకల్పం, ఆ సంకల్పం చాలా గొప్ప సంకల్పం. ఆ సంకల్పం గొప్పది కాబట్టి ఇంతటి గొప్ప యజ్ఞాన్ని, మరి అతిరుద్ర యాగాన్ని ఇక్కడ చేయడానికి అవకాశం కల్పించారు. దీనికి ఎంతమందో మహానుభావుల్ని ప్రత్యేకించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. యజ్ఞాలు అందరూ చేస్తాం, చాలా సందర్భాల్లో చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఇక్కడ భీమవరంలో జరిగిన ఈ అతిరుద్ర యాగం కానీ, లేకపోతే దశ మహావిద్యులతో కూడిన రాజశ్యామల యజ్ఞం కానీ చాలా మరి అరుదుగా జరిగే కార్యక్రమాలు. అవన్నీ కూడా ఇక్కడ జరగడం అన్నది ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టంగా భావిస్తాను. వారందరూ కూడా ఈ ప్రాంతంలో అందరూ మరి ఆ యజ్ఞ ఫలితాన్ని పొందుతారని కూడా నేను ఆశిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని గంగాదేవి మహంకాళి వెంకమ్మ అమ్మవార్ల ఆలయంలో జరుగుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు ఆధ్వర్యంలో మహిళలు 1008 కలశాలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని మంచినీటి చెరువు నుండి ఆలయ ప్రాంగణం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా జలాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహదేవపట్నం గ్రామంలో వేం చేస్తున్నటువంటి గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ వారికి ఈరోజు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబడుచులు, ముత్తైదువులు, సత్సంగం సభ్యులు అందరూ వచ్చి 1008 కలశాలతోటి అమ్మవారికి వారి యొక్క స్వహస్తాలతోటి జలాభిషేకం నిర్వహించుకున్నారు. ఈ జలాభిషేకం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరతాయన్న నమ్మకంతో ఒకళ్ళకి ఒకళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుని నిరుడు 500 మంది పోసారు. ఈ సంవత్సరం 1000కి పైగా పోసుకున్నారు. ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి ఈ గ్రామంలో ఉన్న ఆడబడుచులు, ముత్తైదువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి వారి స్వహస్రాలతోటి జలాభిషేకం నిర్వహించుకున్నారు. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవార్ల 3వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి గ్రామంలో ఉండే ఆడపడుచులు, భక్తులు అందరూ కూడా అమ్మవారికి 1008 కలశాలతో జలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జలాభిషేకం వల్ల మా ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా ఆడపడుచులు, గ్రామస్తులు, భక్తులందరూ కూడా ఈ జలాభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. సంవత్సరంలో చివరి రోజు అయినటువంటి రేపు ఉదయం అమ్మవారికి చైర్మన్ గారి ఇంటి వద్ద నుండి మహాసారే, చీరే నైవేద్యం కూడా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఆలయం వద్ద ఇంచుమించు 10 నుంచి 12 వేల మందికి నాన్ వెజిటేరియన్తో బ్రహ్మాండమైన అఖండాన సమారాధన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు గారికి, అర్చక స్వాముల వారికి, భక్తులకి అందరికీ కూడా, సత్సంగ సభ్యులకి, గ్రామస్తులకి, దేవాదాయ ధర్మశాఖ అందరికీ కూడా
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య జరిగింది. మదనపల్లి శ్రీవారి నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పొంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో నరికి చంపినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు వ్యక్తిగత గొడవలా లేదంటే రాజకీయ కక్షలేమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసాల బంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన భారీ డంప్ను పోలీసులు వెలికితీశారు. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ డంప్ను అమర్చినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలతో పాటు మావోయిస్టు సాహిత్య పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సూపరింటెండెంట్ పోలీస్ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అల్లూరు జిల్లాలో గిరిజన ప్రజలంతా ప్రశాంత జీవనాన్ని గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేవిది మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్త్ చేయడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్త్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది, 1 కేఈఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్నాం, దానికోసం దొరికింది. నెయిల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది. సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ to congratulate and compliment my team of officers, especially Additional SP Chintapalli Kishore Komi IPS garu, SI G Madula Shrinu, SI Seeleru Ramakrishna and RSI Rohit for their exemplary performance, plus all men up to PC level వాళ్ళు అందరూ బాగా పని చేసుకున్నారు. ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు. అతనికి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.